అమ్మా సిరి, నువ్వు నీ బిడ్డ చాలా అదృష్టవంతులు. 7వ నెలలో పుట్టినా నీ బాబు ఎంత హెల్దీగా ఉన్నాడో చూడు. సిరికి తన బాబును చూపించు. శాస్త్రా, నీకు ఆడపిల్ల పుట్టింది, తీసుకో. అమ్మయ్యా, దీని పీడ విరుగుడైపోయింది. లేవు. నేను బయటుంటాను. ఇప్పుడు మీరు బయటికొచ్చి ఆడపిల్ల పుట్టింది అని చెప్పండి. అలాగే మేడం. వదినా, డాక్టర్ వచ్చారు. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. సహస్ర పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దేవుడా, ఆడపిల్లని ప్రసాదించావా తండ్రి? ఆడపిల్ల పుట్టిందని విహారికి తెలిస్తే ఎంత సంతోషిస్తాడో. కానీ విహారి ఎక్కడికెళ్ళినట్టు? పుట్టబోయే బిడ్డ గండం తొలగిపోవడానికి బిడ్డ తండ్రి పూజ చేయాలంటే విహారి వెళ్ళాడు. వాడు పూజ చేసిన వేళా విశేషం అనుకుంటా. శాస్త్రికి మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టింది. డాక్టర్, మేము సహస్రని బిడ్డని చూడొచ్చా? అలాగే చూడండి. రండి. పదండి. అమ్మా సిరి, మగబిడ్డని కన్నావమ్మా. 7 నెలల కాన్పు. నీకు నీ బిడ్డకి ఏమవుతుందోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నా మునిమన్నవాణ్ణి చూపించమ్మా. అబ్బా, ఎంత బాగున్నాడో. నా దృష్టి తగలేలాగుంది. ఏరా నాన్నా? బామ్మగారు, ఈ బేబీని ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటారు. సిరి, నువ్వు కొన్ని టాబ్లెట్స్ వాడాలి. అవన్నీ బామ్మగారికి ఇచ్చి పంపిస్తాను. నువ్వు టైం టు టైం వాడాలి. అలాగే డాక్టర్. బామ్మగారు, మీకు టాబ్లెట్స్ రాసిస్తాను, మీరు నాతో రండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తా సిరి. నీకు వారసుడు రాబోతున్నాడు. నాన్నా, నువ్వు విహారీ గారి కొడుకువి. విహారీ గారి కుటుంబానికి వారసుడివి. ఆ వంశానికే వంశోద్ధారకుడివి. నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంది విహారీ గారికి అప్పగించడానికే నాన్నా. మనం మొదటి కలిసింది గుడిలో, దేవుడి సన్నిధిలో. దేవుడు కలిపిన బంధం మనది. ఒక అమ్మాయిని ప్రేమించాడు. తనే జీవితం అని బతుకుతున్నా నా విహారీకి ఆ అమ్మాయి దూరం అయ్యేసరికి వీడు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
ఇదే కరెక్ట్ టైం. నిన్ను విహారీ గారికి అప్పగించేసి నేను ఎవరికీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోతాను. సహస్రా, అమ్మా ఎత్తుకోమ్మా. విహారీ, అక్కడే ఆగిపోయావేంట్రా? నీకు ఆడపిల్ల పుట్టింది, రా. ఎత్తుకో విహారీ.